వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 6 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గతంలో మేము ఫైడీ మీడియా తరఫున కొంత సర్వేలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది కాబట్టి కొంత సొసైటీలో వివిధ వర్గాల వారిని పలకరించినప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కొంత సేకరించడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. మొదటగా ప్రభుత్వంపై పాజిటివ్ అంశాలు ఏమున్నాయి సమాజంలో అనేది చూద్దాం. వీడియో చివరిలో ఏంటంటే ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి కూడా ఉంది. ఆ వర్గాలు ఏ వర్గాల్లో అసంతృప్తి ఉంది, ఆ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి అనేది కూడా మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే అది పాజిటివ్ అయితే ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుని ఇంకొంత బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు నెగిటివ్గా ప్రభుత్వం పనితీరు మీకు నచ్చనట్లయితే, మీరు నెగిటివ్ కామెంట్ చేసినట్లయితే ఆ యాంగిల్లో ప్రభుత్వం దాని పనితీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ పనితీరు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి చూసేవారందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి. ఇక ఆ ప్రధానమైన అంశంలో కనుక వెళ్ళినట్లయితే మొదటగా పాజిటివ్ అంశాల్లో తీసుకున్నట్లయితే రాష్ట్రంలోకి వచ్చినటువంటి పెట్టుబడులు సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వం ప్రకటించింది. అంటే దీంట్లో ప్రైవేటు సంస్థలు పెట్టే పెట్టుబడులతో పాటు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అందిస్తున్నటువంటి నిధులు, అంటే అమరావతి డెవలప్మెంట్కి కానీ ఇంకా వేరే వేరే సంస్థలకు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నీ కనుక కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఈ విషయంలో మాత్రం ప్రజలు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా పెట్టుబడుల గురించి మాట్లాడినప్పుడు చాలా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని చెప్పి మెచ్చుకోవడం అయితే నేను గమనించాను. తర్వాత విషయం ఏంటంటే సానుకూల అంశాల్లో తర్వాత విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్. గతంలో ఏంటంటే ఏదైనా గొడవ జరుగుతున్నా పోలీసులు కూడా అంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి భయపడేవారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్గం అక్కడ ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతుందని పోలీసులకు తెలిసినప్పటికీ కూడా వెళ్ళి గవక్కన వెళ్ళి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నా అధికార పార్టీకి చెందిన వాళ్ళేమో తర్వాత తలనొప్పులు వస్తాయి అనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగేవాళ్ళు కాదు. వెనక ముందు చూసుకుని ఆ లోకల్ ఏరియాలో అంటే గొడవ జరిగిన ప్రాంతంలో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రతినిధులను సంప్రదించిన తర్వాత లేదా లోకల్గా ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ లీడర్ను సంప్రదించి కొంత వీళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కొంత ఆ పరిస్థితి మారిందని చెప్పొచ్చు. అంటే ఏదన్నా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు మాత్రం పోలీసులు యాక్టివిటీస్ బాగా అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తున్నారని మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పాజిటివ్ అంశాలను ఇంకా తీసుకున్నట్లయితే అంటే గత ప్రభుత్వం చేసినట్లుగా దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-10 సార్లు చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రకటనల్ని ఆచితూచి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే గతంలో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఏమన్నా అరెస్ట్ చేయాలన్నా అర్ధరాత్రులు గోడ దూకటాలు, ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేయడాలు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఫైడీ మీడియా తరఫున కొంత ప్రజాభిప్రాయం సేకరించడానికి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కెమెరా ముందు మాట్లాడడానికి భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఏదైనా టీ స్టాల్లో కూర్చుని టీ తాగుతూ ఏదన్నా పిచ్చాపాటి రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు కూడా చుట్టుపక్కల చూసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేది. గబుక్కన ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కామెంట్ చేస్తే ఏ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారో, లేదా ఆ పార్టీకి సంబంధించి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండి దాడులు చేస్తారా, ఇలాంటి భయాందోళనకరమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంత ఆ పరిస్థితి మెరుగుపడిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా విమర్శించగలుగుతున్నారు స్వేచ్ఛగా. ఇక సోషల్ మీడియా పోస్టులు అంటారా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో రాద్ధాంతం చేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో సహేతుకమైన విమర్శలు చేసేవాళ్ళని కానీ భాష అదుపులో ఉంచుకుని మాట్లాడే వాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం టచ్ చేయట్లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సంపూర్ణమైన విజయం, అంటే అసలు ఎంత ఫుల్ ప్లెడ్జ్డ్ విక్టరీ ఇచ్చారు కదా, ఆ విక్టరీ వల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం యొక్క ప్రాబల్యం పెరిగింది. దానివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. అంటే ఇప్పుడు ఈ మంతనాలు చేయడం తర్వాత అంటే వ్యవహారాన్ని నడపడంలో చంద్రబాబు గారు చాలా అనుభవశాలి. ఖచ్చితంగా ఆయన ఈ పథకాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా నిధులకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వంతో చర్చించేటప్పుడు
కొంత ఆయన రాజకీయ చతురత తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగించి మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని ఎక్కువగానే తీసుకొస్తున్నారని మాత్రం మనం ఖచ్చితంగా భావించాలి. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం వస్తుంది, సహకారం ఉంది ప్రస్తుతానికి మన రాష్ట్ర ప్రభుత్వానికనే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తీకరిస్తున్నారు. ప్రత్యేకంగా యువత గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం వీళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడులు గ్రౌండ్ అంటే ఇప్పటివరకు ప్రకటనల ద్వారానే మనకు ఆ పెట్టుబడుల వ్యవహారం అంతా తెలిసింది. అవన్నీ కనుక గ్రౌండ్ అయ్యి కనుక ఇంప్లిమెంటేషన్లో కనుక వస్తే మాత్రం యువతకి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. అంటే వేరే రాష్ట్రాలకి వేరే రాష్ట్ర రాజధానులకి వెళ్ళకోకుండా ఇక్కడే ఈ రాష్ట్రంలో నుండి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి యువత అంతా కూడా ఎంతో అంటే ఆ పెట్టుబడులన్నీ కార్యరూపం దాలుస్తాయి అని చెప్పి యువత కూడా ఎదురు చూస్తున్నారు. అట్లాగే ప్రభుత్వం మీద పాజిటివ్ దృక్పథాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా పాజిటివ్గా చెప్తున్నారు అన్నమాట. అట్లాగే గతంలో మన రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మన యువత ఉంది, మన రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కొంత మనం గట్టెక్కినట్టే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమరావతి రాజధాని అని చెప్పి ప్రతి పౌరుడు కూడా ధైర్యంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా అమరావతికి కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి కాబట్టి రాబోయే 2-3 సంవత్సరాల కాలంలోనే అమరావతి కొంతవరకు కార్యరూపం దాల్చుతుందని మాత్రం మనం ఆశించవచ్చు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి కార్యరూపం దాలిస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సింది. ఇప్పటివరకు అయితే పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నాయని చెప్తున్నారు. అంటే మన రాష్ట్రానికి రాజధాని పేరు చెప్పుకునే పరిస్థితులు ఇంత 10 సంవత్సరాల తర్వాత ఏర్పడినాయి. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కానీ పూర్తిగా మా రాజధాని అమరావతి అనే ధైర్యంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి వరకు. అట్లాగే క్యాపిటల్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది ప్రజలకు కూడా. ఆ విషయంలో కూడా పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇక నెగిటివ్ అంశాల విషయానికి వస్తే మాత్రం ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని నెక్కచ్చిగా చెప్పారు. అవే ఏం చెప్తున్నారంటే అవినీతి గురించి ప్రకటనలు వస్తున్నాయి. ఇగో పలానా దాంట్లో అవినీతి జరిగింది అంటున్నారు. దాని మీద మీడియాలో కొంత ప్రస్తావిస్తున్నారు, డిబేట్లు జరుగుతున్నాయి. కొంతకాలం గడిచిన తర్వాత కనుమరుగు అంటే అది అసలు ఆ ఇష్యూ ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి ఏంటంటే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం, తర్వాత ఇలా కొన్ని ఇష్యూలు ఉన్నాయి. రేషన్ బియ్యానికి సంబంధించిన ఇష్యూ ఎప్పుడో ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే దానికి సంబంధించి రైడింగ్ చేశారు, అన్నీ చేశారు. మళ్ళీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మళ్ళీ రైడ్ చేసి దాని ఇష్యూని మళ్ళీ ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. ఎట్లా ఏంటంటే చాలా విషయాల్లో అవినీతి జరిగింది అంటున్నారు. తర్వాత మదనపల్లిలో రెవెన్యూ ఫైల్స్కి సంబంధించిన కేసు ఏమైందని ఇలా కొన్ని కేసులన్నీ విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన స్టేటస్ ఏ స్థాయిలో ఉందనేది ప్రజలకు అప్డేట్ ఇవ్వట్లా ప్రభుత్వం సైడ్ నుంచి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 6 నెలలే సమయమే జరిగింది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ ఇదే కాలం కనుక గడుస్తూ ఉండి ప్రజలకు ఈ కేసుల్లో అంటే బాగా ప్రాచుర్యం పొందినటువంటి కేసుల్లో ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలు కనుక విడుదల చేయకపోతే అంటే ఆ కేసు ఈ స్టేటస్లో ఉంది లేదా ఈ స్టేజ్లో ఉంది, ఆ కేసు స్టేటస్ ఇది అని కనుక ప్రజలకి కనుక ప్రభుత్వం తరపు నుంచి చెప్పకపోతే అది రివర్స్ బూమరాంగ్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వం మీద వీళ్ళు ఆరోపణలు చేయడం కోసమే ఇవన్నీ తీసుకొచ్చారని అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంతమంది అక్కడక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తీకరించారు. అంటే కేసులు పెడుతున్నారు కానీ వాటి స్టేటస్ ఏంటో మాకు తెలియట్లేదు, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్తున్నాయి అనే విషయం పబ్లిక్ తెలియట్లేదు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తీకరించారు. ఇక తర్వాత ఇంకో నెగిటివ్ విషయానికి వస్తే సంక్షేమ పథకాల విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ప్రచారం చేస్తూ తర్వాత రేషన్కు సంబంధించిన ఆయన వాహనాలు రోడ్ల మీద తిరుగుతూ ఇట్లా రకరకాలుగా ప్రచారం ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన వ్యవహారంలో విపరీతమైన ప్రచారం చేసేవాళ్ళు అని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే సంక్షేమ పథకాల గురించి పెద్దగా ప్రచారం లేదు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందట్లేదు. అంటే ఇంకేమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు. ఒక పెన్షన్ స్కీమ్ తప్పితే అంటే వృద్ధాప్య పింఛన్లు తప్పితే మిగతా ఏవి కూడా ప్రజలకి అందట్లేదు అనే భావన అయితే సంక్షేమ పథకాలు గతంలో తీసుకున్న వాళ్ళలో ఉంది. కాకపోతే ఇక్కడ మన సంక్షేమ పథకాల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రతి ఇంట్లో చదువుకున్న కుర్రాళ్ళు ఉంటారు, ఉద్యోగం కోసం ఉద్యోగార్థులు ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెట్టుబడులన్నీ కనుక గ్రౌండ్ అయ్యి ఆ కుర్రవాళ్ళకి లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యువకుడికి కనుక ఉద్యోగ అవకాశం కనుక మన రాష్ట్రంలోనే కనుక ఉద్యోగ అవకాశం దొరికితే మాత్రం ఈ సంక్షేమ పథకాల గురించి వాళ్ళు పెద్ద పట్టించుకుంటారని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా వచ్చే ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాటికన్నా కూడా ఆ ఇంట్లో ఉన్న కుర్రవాడు మంచి ఉద్యోగం పొంది మంచి ఉపాధి అవకాశం పొందితే వాళ్ళు దానికి సంతోషపడతారు. కానీ ఏదో ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందని అనే దానికి పెద్దగా వాళ్ళు సంతోషపడతారని అయితే నేను అనుకోవట్లే. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం కూడా అటువైపే దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది.
అంటే అభివృద్ధి తర్వాత అభివృద్ధి ఫలాలను కనుక ప్రజల దగ్గరికి చేర్చగలిగితే, ఈ ఉపాధి అవకాశాలు ప్రజలకు చేర్చగలిగితే ఈ సంక్షేమ పథకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోరు ప్రజలు అనే భావనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ సంక్షేమ పథకాలు పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అంటే సంక్షేమ పథకాల ఆధారంగా బతికే వాళ్ళు కూడా మన సమాజంలో చాలా మంది ప్రజలు ఉంటారు కాబట్టి కొంత ప్రభుత్వం అటు సైడ్ కూడా దృష్టి పెడితే, అంటే దృష్టి పెట్టారు చేస్తున్నారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి. ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజల్లో కొంత డౌట్లు అయితే గ్యారంటీగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షం కూడా సంక్షేమ పథకాలు ఎగిరిపోయినాయి, సూపర్ 6 అన్నాడు, సూపర్ 0 అయిపోయింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో కూడా అది నమ్మకంగా, అంటే ఇప్పుడు 6 నెలల కాలం పూర్తయింది, ఇంకా రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలుపరుచుకుంటూ రాకపోతే అది ప్రభుత్వం, అంటే ప్రజల్లో ప్రభుత్వం మీద నెగిటివ్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. కొంత ప్రజల్లో ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే కొంత లిటిల్ బిట్గా స్టార్ట్ అయిందని మాత్రం నాకు అర్థమైంది ప్రజలతో మాట్లాడినప్పుడు. ఇంకా కొన్ని విషయాలను కనుక తీసుకున్నట్టయితే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఫ్యామిలీని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఆయన ఫ్యామిలీని కానీ విపరీతంగా దూషించినటువంటి అప్పటి ప్రభుత్వంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు వరకు అరెస్ట్ చేసి, అంటే ప్రధాన నాయకుడిని ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపలేదు అనే అసంతృప్తి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, తర్వాత జనసేన పార్టీ క్యాడర్లో బలంగా ఉంది. అంటే ఇప్పుడు కొడాలి నాని, తర్వాత వల్లభనేని వంశీ, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత జోగి రమేష్, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే పచ్చి బూతులు మాట్లాడటం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా కూడా బూతులు మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు అనే భావన తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉంది, జనసేన పార్టీ క్యాడర్లో ఉంది. కానీ సాధారణ ప్రజలు, అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఓన్లీ ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓట్లు వేసే సాధారణ ప్రజలు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళు అప్పుడు చంద్రబాబు గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని దూషించారు కాబట్టి ఓటు వేసి బుద్ధి చెప్పాం, అధికారం తీసేసాం వాళ్ళకి అనేది వాళ్ళు, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఫుల్ఫిల్ చేశారన్న భావనలో వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. అంటే వాళ్ళని జైల్లో వేసి వాళ్ళు రాసి రంపాలను పెట్టాలని చెప్పి వాళ్ళైతే కోరుకోవట్లా, అంటే సాధారణ జనం. కానీ పార్టీ క్యాడర్లు మాత్రం చాలా అసంతృప్తి, తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక లేయర్ వరకు కొంతమంది నాయకులు, అంటే ఇప్పుడు పార్టీల్లో కూడా, రాజకీయ పార్టీలో కూడా లేయర్స్ ఉంటాయి. కార్యకర్తల దగ్గర నుంచి విలేజ్ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ఇట్లా రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఈ ప్రధానంగా నియోజకవర్గ స్థాయి లీడర్ల వరకు పెద్దగా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఈ కింద స్థాయి లీడర్లు కానీ, కింద స్థాయి కార్యకర్తల్లో కానీ వాళ్ళకి ఏదో మన పార్టీ అధికారంలోకి వచ్చింది, మనం ఏదో సంపాదించుకుందాం, మనం ఏదో బాగుపడిపోదాం అనే ఆలోచన అయితే వాళ్ళలో కనపడలా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి మాటల దాడి, బూతుల దాడి చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి, కనీసం వాళ్ళు ఒక రోజులన్నా జైల్లో పెట్టాలి అనే భావనే వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. ఈ విషయంలో కొంత పార్టీ క్యాడర్లు మాత్రం అసంతృప్తిగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కొంత అత్యాచారాలు, మహిళల మీద దాడులు ఇవన్నీ జరిగినాయి. అప్పట్లో కొంత ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాక్షి మీడియా కానీ, తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా కూడా కొంత యాక్టివ్గా ప్రచారం చేశారు. అంటే సమాజం అన్నాక చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఖచ్చితంగా, అది అందరికీ బాధాకరమే. కానీ సమాజాన్ని పూర్తిగా కంట్రోల్లో చేయడం, అంటే పూర్తిగా కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల అయ్యేది కాదు, ప్రభుత్వం వల్ల అయ్యేది కాదు. ఇదేంటంటే కొంత సమాజం అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటాయి, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటికి విపరీత ప్రచారం కల్పించి ఇదేదో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది రాష్ట్రంలో అనే పరిస్థితులు క్రియేట్ చేద్దామని మొదట్లో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ, తర్వాత వాళ్ళ మీడియా, ఆ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ కొంత ప్రయత్నం చేశారు. అది కూడా కొంత సద్దుమణిగిందని చెప్పవచ్చు. అంటే పోలీసులు కొంచెం యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు పోలీసులకు కొంత ఫ్రీడమ్ వచ్చిందండి. అంటే ఇప్పటికీ కూడా కొంత ఎమ్మెల్యే స్థాయిలో, తర్వాత ఆ పై స్థాయిలో పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది. అప్పట్లో గతంలో ఏంటంటే ఒక గ్రామ స్థాయి లీడర్ కూడా పోలీసులను బెదిరించే పరిస్థితి ఉండేది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గ్రామ స్థాయి లీడర్ కూడా ఒక ఎస్ఐ, తర్వాత సిఐ స్థాయి అధికారులను బెదిరించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు మారినాయని చెప్పాలి. ఇప్పుడు కూడా కొంత రికమెండేషన్లో కొంత పోలీసులకు ఒత్తిళ్లు ఉంటాయి. అది ఎక్కడి నుంచి అంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి ఆ పై వరకే ఇప్పుడు అది పనిచేస్తుంది అనేది చెప్పవచ్చు. అంటే అసలు పూర్తిగా పోలీసుల మీద ప్రభావం లేదా, ఒత్తిడి లేదా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం మీద నెగిటివిటీ ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం కదా, వీటిల్లో ప్రధానంగా బాగా నెగిటివ్ ఉన్న అంశం ఏంటంటే మాత్రం సంక్షేమ పథకాల విషయం. ఈ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం కొంత ప్రభుత్వం త్వరగా దృష్టి పెట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారని మనం ఆశిద్దాం. ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినప్పటికీ వీడు తెచ్చిన పెట్టుబడులన్నింటినీ కూడా గ్రౌండ్ చేయగలిగి ఉపాధి అవకాశాలు పుష్కలంగా కనుక ఏర్పడితే మాత్రం ఈ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదనే భావన కూడా ప్రజల నుంచి తొలగిపోద్ది అనేది నేనైతే అనుకుంటున్నాను.
ఖచ్చితంగా మీరు కూడా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.